హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఏ విధంగా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. మనకి ఒరిజినల్ క్లాత్ ఎప్పుడు కూడా బ్లౌజ్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ముందు లైనింగ్ కట్ చేసుకోవాలి. సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఉంది. డిజైన్ బ్లౌజ్ మనం సిల్క్ వచ్చినట్లయితే మనకి బ్లౌజ్ అనేది లైనింగ్ అనేది ఎప్పుడు కూడా కాటనే తీసుకోవాలి. మన లైనింగ్ ఎప్పుడు కూడా తడిపి ఆరబెట్టిన క్లాత్ తీసుకోండి. ఎందుకంటే కాటన్ లైనింగ్ లాగేస్తుంది కాబట్టి మనం తడిపి ఆరబెట్టుకున్న క్లాత్ని తీసుకొని మనం ఐరన్ చేసుకోండి. సైడ్ ఎడ్జెస్ అనేవి నీట్గా ఉండే విధంగా చూసుకోండి, సాగిపోతుంటాయి కాబట్టి. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మనకు అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకొని డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఫస్ట్ మన ఆది జాకెట్తో ఏ సైజ్ అయినా సరే మనం చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద నడుము భాగం తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. లేదా మనం హెమ్మింగ్ వర్క్ చేయకుండా సింపుల్గా వెనక్కి తిప్పేసుకోవాలి అనుకున్నట్లయితే మనం ఇంకా బెల్ట్ అనేది ఉపయోగించుకోవసరం లేదు. ఇప్పుడు ముందుగా మనం బెల్ట్ దగ్గర కింద నడుము భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఫస్ట్ మన డాట్స్ కోసం ఇప్పుడు కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మధ్యకి ఫోల్డింగ్ చేసుకొని మనం చాలా సింపుల్గా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ మార్కింగ్ పైనుంచి డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద పొడవు నడుము దగ్గరికి స్ట్రైట్గా తీసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ పై నుంచి పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు మార్కింగ్స్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ముందు ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ డీప్ అనేది ఇప్పుడు కరెక్ట్గా డీప్ అనేది కింద ఈ విధంగా పట్టుకోవాలి. లేదా మీరు షోల్డర్స్ రెండు ఈక్వల్గా పట్టుకున్నా పర్వాలేదు. ఈ విధంగా ఇప్పుడు కింద ఈ విధంగా స్ట్రైట్ తీసుకోండి. ఇప్పుడు కింద మార్కింగ్ నుంచి ఎంత అవుతుందో పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టుకొని ఇప్పుడు షోల్డర్స్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు చంక భాగానికి తీసుకోవాలి. కింద నుంచి నడుము భాగం నుంచి చంక భాగానికి పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్స్ చేరకుండా ఉండాలంటే కరెక్ట్గా షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. బ్లౌజ్ పక్కన పెట్టుకొని మార్కింగ్స్ అన్నిటిని స్ట్రైట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కూడా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఉన్న విధంగా చూసుకొని మనం స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ అనేది కార్నర్లో మార్కింగ్ చేసుకోవాలి. లేదా మనకి ఆర్మ్ హోల్ స్కేల్ ఉంది, అది కూడా ఉపయోగించుకోవచ్చు. పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం
డీప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. రౌండ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు రౌండ్ మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా డిజైన్ అనేది మార్కింగ్ చేసుకున్నట్లయితే డిజైన్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. అది లాస్ట్లో కట్ చేస్తాను. మీకు రౌండ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు రౌండ్ మార్కింగ్ చేసుకోండి. మనకి డీప్ పెద్దగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం కింద నుంచి తీసుకోండి, సన్నగా ఉండాలంటే పైనుంచి తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా డిజైన్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు డిజైన్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. మన ఇంట్రెస్ట్ని బట్టి మార్కింగ్ చేసుకోండి. మనకు డీప్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కింద వరకు తీసుకొని వేరే కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అందుతుంది. మనం హెమ్మింగ్ వర్క్ చేయకుండా కూడా చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు స్టిచ్ చేసుకోవడానికి. ఇప్పుడు బెల్ట్ కింద జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ వేసుకోవచ్చు, లేదా మనం ఒరిజినల్ క్లాత్ బ్లౌజ్ వేసుకొని వెనకైనా తిప్పేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్కి డాట్స్ అలా వేసుకోవాలని చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ని బట్టి డాట్ పొడవు వేసుకోవాలి. ఖర్చు పైనుంచి తీసుకొని మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. 2 సైడ్స్ కూడా అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఏదో 1.5 వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోగలుగుతాం. మనం కొత్తగా నేర్చుకున్న వాళ్ళు నేను చెప్పే ప్రతి టిప్స్ కూడా మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది మీకు స్టిచ్ చేయడానికి కూడా. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ శారీస్ కానీ లేదా టైలింగ్ సంబంధించిన మెటీరియల్స్ ఏదైనా సరే, మిషన్స్ కానీ టేప్ కానీ ఇవన్నీ కూడా కింద అమెజాన్ లింక్ ఉంది. మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, ఒకసారి విజిట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మీరు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి పొడవు ఎంత అవుతుందో సాగకుండా చెక్ చేసుకొని పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మనకి కొంచెం కిందకి తగ్గిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని బట్టి ఇది ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఫ్రంట్ పార్ట్కి మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. మనం ఎక్కడ తీసుకున్నా సరే క్రాస్ అనేది కంపల్సరీ ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు, చాలామందికి డౌట్ కూడా రావచ్చు. స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు, ఈ విధంగా క్రాస్ అనేది తీసుకోవచ్చు. మనకి క్రాస్ తీయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది టైట్గా ఉండదు, చాలా ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే సాగుతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా మనకి ఫిట్ అవుతుంది క్రాస్ కటింగ్ చేయడం వల్ల. ఇప్పుడు చుట్టూరు కూడా బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఓపెన్ సైడ్ అనేది పైకే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకోవచ్చు. చంక భాగానికి ఒక మార్కింగ్, లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది, టైం కూడా సేవ్ అవుతుంది. మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మార్కింగ్ ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రైట్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. తాళ్ళపట్టితో తీసుకోకండి ఎప్పుడు కూడా, ఎందుకంటే మెడ అనేది పెద్దదైపోతుంది, సాగిపోతుంది. కాబట్టి మనకి ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి, తాళ్ళపట్టితో కాకుండా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా కరెక్ట్గా మెడభాగం అనేది మార్కింగ్ బయటకు వెళ్ళకుండా కరెక్ట్గా లోపలికి ఈ విధంగా వేసుకోవాలి.
ఇప్పుడు ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఒకసారి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం పైకి ఖర్చు కోసం తీసుకోవాలి. ఈ మెడ కొంచెం పైకి ఉంటుంది కాబట్టి నేను కొంచెం కిందకే మార్కింగ్ చేస్తున్నాను స్టిచ్చింగ్ పాయింట్ కోసం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి అలాగే మిడిల్ డాట్ నుంచి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి ఎంత అవుతుందో సాగకుండా చూసుకోండి. మనం మార్కింగ్ చేస్తున్న షోల్డర్ మిడిల్కి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా డాట్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలుపుకోవాలి. మనకి సన్నగా ఉండాలి పైనుంచి సరిపోతుంది లోతు అనేది. అదే లావుగా ఉండాలి చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి కొంచెం కింద నుంచి లోతు అనేది తీసుకోవాలి. అలాగే నడుము భాగానికి వెళ్ళేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా మనకి 4 డాట్స్ వేసే వాళ్ళు ఎప్పుడు కూడా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. నడుము భాగం దగ్గర 3 డాట్స్ వేసుకున్న వాళ్ళు పైనుంచి లోతు అనేది తీసుకోవాలి. నేనైతే కింద నుంచి స్ట్రైట్ కట్ చేస్తున్నాను కాబట్టి 4 టక్స్ బ్లౌజ్ కాబట్టి 4 డాట్స్ వేస్తున్నాను నేను. మనకి ఫ్రంట్ అనేది ఫిట్గా ఉండాలి అనుకున్నట్లయితే 4 డాట్స్ వేసుకోండి కంపల్సరీ. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీరు ఎలా కటింగ్ చేస్తారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు అనేది తీసుకోవాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకు మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నా సరే కుర్తీస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, కిచెన్ వేర్ కానీ. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు ఎందుకు తీయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే చంక భాగంలో చాలామందికి ముడతలు వస్తున్నాయని చాలామందికి డౌట్ అడుగుతున్నారు కదండి. ఎక్కువగా ఫ్రంట్ పార్టే డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి ముడతలు రాకుండా ఉండాలంటే మనం లోతు అనేది కంపల్సరీ ఈ విధంగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది తీసుకుంటూ పైకి ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. మన ఈ కార్నర్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని డాట్స్ పొడవు వేసుకోవాలి. ఇప్పుడు కింద షేప్ దగ్గర నుంచి ఒక డాట్ మార్కింగ్ చేసుకోండి. అలాగే డాట్కి ఒక 1.5 గ్యాప్ వదులుకోవాలి. ఆ విధంగా చూసుకొని వేసుకోవాలి. 2 డాట్స్ మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోండి ఈ విధంగా. లేదా డాట్ పొడవును బట్టి చూసుకొని ఉన్న మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ మీకు చూపిస్తున్నాను. నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. డాట్ పొడవుకి మార్కింగ్ చేసుకోండి. అలాగే కింద డాట్ కూడా వెడల్పు చూసుకోవాలి. వెడల్పు ఎక్కువ వేసినా సరే మనకి బ్లౌజ్ టైట్ అయిపోతుంది. అలాగే డాట్ పొడవు మార్కింగ్ చూసుకోండి. పొడవు కూడా ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి 3వ డాట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఇది 4 డాట్స్ బ్లౌజ్ కాబట్టి నేను 4th డాట్ మిడిల్ నుంచి 4th డాట్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా కింద నుంచి అయినా వేసుకోవచ్చు మీరు డాట్స్ అనేది. ఈ సైడ్ నుంచి కూడా చాలామంది వేస్తారు, లేదా మిడిల్ నుంచి అయినా మీ ఇష్టం వేసుకోవచ్చు.
నేనైతే 4th డాట్ ఎప్పుడు కూడా మిడిల్ నుంచే వేస్తాను. 3 డాట్స్కి మిడిల్ నుంచి. ఇప్పుడు మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు మనం రెండో వైపు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అసలు బ్లౌజ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ చేసుకోగలుగుతారు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇంతవరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు షేప్ పట్టీ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోండి, తాళ్ళ పట్టీతో తీసుకోకూడదు. ఓపెన్ సైడ్ కింద కూడా మనకి ఖర్చు కోసం 1/2 ఇంచు లేదా 1/4 ఇంచు ఎక్స్ట్రా వదులుకోండి. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచు తీసుకోండి పైకి. ఇప్పుడు నడుం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుం భాగాన్ని కలుపుకోవాలి. నేను రెండే కట్ చేస్తాను, మనకు వేరే కలర్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్కలు తీసుకోవాలి. 2 స్ట్రైట్ పీసెస్ని 2 ఇంచెస్ వెడల్పున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్కి మెడ భాగానికి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనం డైలీ యూజ్ చేసే శారీస్కైనా సరే నెక్ పైపింగ్ వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా డైలీ అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ చూడలేని వాళ్ళు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా చూడండి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా క్రాస్ కటింగ్కి మెడ భాగానికి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి, ఒక 1 ఇంచ్ వెడల్పు. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కోసం కాబట్టి 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేస్తున్నాను. ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ మనకి హ్యాండ్స్కి క్లాత్ సరిపోకపోయినా సరే మనం క్లాత్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనకి లైనింగ్ వేసి వెనక్కి తిప్పేస్తాను కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను కింద. ఇప్పుడు ఇక్కడ నుంచి పొడవు మార్కింగ్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర. ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోండి పైకి ఎక్స్ట్రా. అలాగే చంగభాగం లూజ్ తీసుకోవాలి. పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం జాయింట్ చేసుకోవాలి కాబట్టి కట్ చేసిన తర్వాత జాయింట్ చేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ ఏదో 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడ నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మన షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కట్ చేసిన దాన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు సైడ్ వేసుకోండి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. మెయిన్ మనకి ఎక్కువ తక్కువ రాకుండా. ఇప్పుడు కింద ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి హ్యాండ్ లూజ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఎక్స్ట్రా అనేది ఒక 2.5 ఇంచెస్ ఉండే విధంగా ఎక్స్ట్రా అనేది చూసుకోండి. ఎందుకంటే మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఎక్స్ట్రా అనేది చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి.
మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఎక్కడైనా అర్థం కాలేదు అనుకున్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మీరు ఎలా కటింగ్ చేస్తారని తెలిసినట్లయితే టెక్స్ట్ అనేది పైకి కట్ చేస్తున్నాను. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ అనేది కొంచెం కట్ చేసుకోండి, లేదా అలా వదులుకున్నా పర్వాలేదు. మెయిన్ క్లాత్ వేసి తిప్పేస్తాం కాబట్టి. అలాగే షోల్డర్ మిడిల్ కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది ఇప్పుడు హ్యాండ్స్ మిడిల్కి రావాలి, అప్పుడు మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి కట్ చేస్తున్నాను. ఇవి రైట్ రాంగ్ అవసరం లేదు, మనం లోతు అనేది తీస్తే సరిపోతుంది. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోతు తీసుకోండి. నార్మల్గా ఫ్రంట్ అని తెలియడం కోసం నేను లోతు దగ్గర మార్కింగ్ దగ్గర కట్ చేస్తున్నాను. ఈ విధంగా రాంగ్ సైడ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇది లోతు అని తెలుస్తుంది మనకి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నార్మల్గా బెల్ట్ అనేది వేసుకోవచ్చు, లైనింగ్ బ్లౌజ్కి అయినా సరే. నార్మల్ 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది బెల్ట్ కోసం, బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు క్లాత్ వచ్చి మనకి డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. అంచు భాగాలు మనకి ఎదురుగా ఉండే విధంగా వేస్తున్నాను. మనకి ఫోల్డింగ్స్ లేకుండా సరిగా నీట్గా ఉండే విధంగా చూసుకోండి. మనకి అటు ఇటు జరిగిపోయే క్లాత్ అయితే మీరు పిన్ పెట్టుకొని వేసుకోండి కటింగ్ అనేది. ముందు ఫస్ట్ కట్ చేసేసుకోకూడదు, ప్రతిదీ కూడా ముందు మనకు సరిపోతుంది లేదా ఎడ్జెస్ అనేది చూసుకోండి కరెక్ట్గా. మనం కరెక్ట్గా కట్ చేసుకోగలిగితే సరిపోతుంది. మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా వేసుకోండి, ఇక్కడ క్రాస్గా వేసుకుంటే సరిపోతుంది. మనం షేప్ పట్టికి ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇవి పక్కన పెట్టేసుకోవచ్చు, చిన్న క్లాత్స్ని ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ కూడా వేసుకోవాలి. హ్యాండ్స్ని ఈ విధంగా వేసుకోవచ్చు. మన హ్యాండ్స్కి కూడా ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి, కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా చూసుకోండి హ్యాండ్స్కి. అప్పుడు ఇక్కడ మనం షేప్ పట్టి వేసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్స్ట్రా క్లాత్స్ మిగిలినవి సైడ్ జాయిన్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం ఒక్కొక్కటి సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనకి పెద్దగా చారదు కాబట్టి పర్వాలేదు, ఎక్స్ట్రా లేకుండా ఎంతైతే ఉందో లైనింగ్ అనేది అంతవరకు తీసుకున్నా సరిపోతుంది. మీరు ఒకవేళ క్రొత్తగా నేర్చుకుంటున్నట్లయితే ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి, పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకొని పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి. మెయిన్
మీకు జరిగిపోతున్నట్టయితే ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. మనకి కటోరీ బ్లౌజెస్ కానీ, ప్రిన్సెస్ కట్ విత్ బోట్ నెక్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి కటోరీ బ్లౌజ్. రేపు స్టిచ్చింగ్ వీడియో పెడతాను మీకు నెక్స్ట్ వీడియోలో. మీకు ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసేయడం, అది కూడా మనకి స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు జాయింట్ ఎలా చేయాలనేది. ఇప్పుడు నార్మల్గా చుట్టూరు కట్ చేసేస్తున్నాను, ఎందుకంటే రెండు జాయింట్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఇది కూడా సెపరేట్గా పెట్టుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. మనకి షేప్ పట్టి ఎక్కడైతే సరిపోతుందో అక్కడ క్లాత్ మనం తీసుకోవచ్చు. మనకి అలాగే ఓపెన్ ముక్కలు కూడా తీసుకోవాలి. ఈ విధంగా ఒకటి కూడా సెపరేట్గా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు కూడా స్ట్రైట్ పీసెస్ తీసుకోవాలి. మన ఎక్స్ట్రా క్లాత్ అనేది హ్యాండ్స్కి జాయింట్ చేసుకోవాలి కాబట్టి పక్కన పెట్టుకోవచ్చు. ఇవి స్ట్రైట్ పీసెస్ కింద మనం కట్ చేసుకున్నా సరిపోతుంది. అలాగే మనకి నెక్ అయితే అవసరం లేదు, ఇవి లాస్ట్లో కట్ చేయడం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇవి మనకి నెక్ ఇదైనా వేసుకోవచ్చు క్రాస్ కటింగ్కి, లేదా డైరెక్ట్ వన్కి లైనింగ్ వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు, ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్కి కానీ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా లైనింగ్ బ్లౌజ్ని ట్రై చేయండి. ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.